హాయ్ హలో నమస్తే, నేను మీ అశోక్ రేగొట్టి. వెల్కమ్ టు భవిత న్యూస్. మార్నింగ్ న్యూస్లో భాగంగా ఈరోజు పాత్రికేయ మిత్రులు ఎటువంటి వార్తలు మన ముందుకు తీసుకొచ్చారో చూద్దాము. కేసీఆర్ అబద్ధాలు బంద్ చేయి. కేసీఆర్ ఇకనైనా నువ్వు అబద్ధాలు బంద్ చేసి నిజాలు మాట్లాడు. మీరు పాలించిన 10 సంవత్సరాలు మీ పార్టీ అధికారంలో ఉంది. 10 సంవత్సరాలు నువ్వు రాష్ట్రాన్ని పాలించావు. కాంగ్రెస్ పార్టీ వచ్చి 3 నెలలు అయింది. ఈ 3 నెలల్లో కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఎంతగా బురద జల్లాలో అంత బురద జల్లుతున్నారు. అయినా సరే ప్రజలు నమ్మరు. మీరు 10 సంవత్సరాల పాలన ఏం చేశారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ లీడర్లు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్న వర్షం కురిపిస్తున్నారు. మరి మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నా మీరు రైతులకు ఏం చేశారు, ప్రజలకు ఏం చేశారు? మేము 3 నెలలు మాత్రమే మీ అధికారంలోకి వచ్చి 3 నెలలు అయింది. ఈ 3 నెలల్లో మేమేమి అభివృద్ధి చేయలేదు, మా వల్లనే మీకు కరువు వచ్చింది రాష్ట్రంలో అని చెప్తున్నారు. దాని గురించి మీరు చర్చకు సిద్ధమా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే సవాల్ విసురుతున్నారు. ఇప్పుడు చూస్తే కేసీఆర్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పంట నష్టాల గురించి అంచనా వేస్తున్నారు. దాని గురించి ఆ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అదే క్రమంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. మీరున్న 10 సంవత్సరాల్లో మీరు రైతులకు ఏం చేశారు? వాళ్ళని ఎలా ఆదుకున్నారు? పంట నష్టం ఎంత జరిగింది? ఎంతమంది రైతులకి వాళ్ళకి నష్టపరిహారం అందించారు? మేము వచ్చి 3 నెలలు అయింది. ఈ 3 నెలల్లో మా వల్లనే కరువు వచ్చిందని చెప్తున్నావు. అది ఎంతవరకు నిజం? దీన్ని ఎవ్వరు ప్రజలు నమ్మరు. మీ మాటలు నమ్మే ప్రసక్తే లేదు. కేసీఆర్ ఇకనైనా నువ్వు అబద్ధాలు బంద్ చేయి అని చెప్పేసి గట్టిగా చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ లీడర్లు. పట్టుకథలతో మబ్బి పెట్టాలని చెప్పి కేసీఆర్ చూస్తుంటూ సూర్యాపేట మీటింగ్లో సొంత జనరేటర్ పెట్టుకొని జనరేటర్ లోపం వల్లనే మైక్ ఆగిపోయింది. కాంగ్రెస్ హయాంలో కరెంటు కోతలంటూ వచ్చిన అబద్ధాలను తెరలేపిండు. బీఆర్ఎస్ ఖాళీ అవ్వడానికి భరించలేక ఆయన పిచ్చిగా మాట్లాడుతున్నాడు. 10 ఏళ్ల కేసీఆర్ పాలన వల్ల రాష్ట్రం దివాలా తీసింది. అన్నిటినీ సరిదిద్దుకుంటే మేము ముందుకు వెళ్తుంటే బురద జల్లుతున్నారు అని చెప్పేసి మాజీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తను చేసిన తప్పిదాలు, తను చేసిన లోపాలు ఏవైతున్నాయో అవన్నీ మేము సరిదిద్దుకుంటూ పోతూనే ఉన్నాము. కానీ ఆయన మాత్రం మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు మా మీద అసత్య ప్రచారం చేస్తున్నాడు అని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పడం జరిగింది. ఆయన ఎక్కడైతే మీటింగ్లు ఏర్పాటు చేశాడో అక్కడ జనరేట్ ప్రాబ్లం వల్ల మైక్ కట్ అవుతే అది కాంగ్రెస్ పార్టీ వల్లనే జరిగింది. కాంగ్రెస్ పార్టీ కరెంట్ కట్ చేసింది అని చెప్పేసి దాన్ని కూడా ప్రచారంలో ఉపయోగించుకుంటున్నాడు. ఆయన చేసిన తప్పిదాలకి ఆయన చేసిన విధానాన్ని కాంగ్రెస్ పార్టీ మీద బురద దల్లుతున్నారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి బట్టి విక్రమార్క గట్టిగా చెప్పడం జరుగుతుంది. కేసీఆర్ నీ లెక్క ఫామ్ హౌస్లో లేం, ప్రజల నడుమ ఉన్నాం. దేశంలో పంటల బీమా పథకం అమలు కాని ఏకైక రాష్ట్రం తెలంగాణ. కేసీఆర్ నీ లెక్క మేము ఫామ్ హౌస్లో కూర్చొని మేము పాలన చేయట్లేదు, ప్రజల మధ్య ఉన్నాము, ప్రజల సమస్య తెలుసుకుంటున్నాము, ప్రజలతో పాటే ఉన్నాము. నీ లెక్క నీ ఫామ్ హౌస్లో కూర్చొని పాలన చేయట్లేదు. ప్రజల కోసం మమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజల కోసం మేము పనిచేస్తున్నాము. నువ్వు చెప్పిన అబద్ధాలు ఏది కూడా ఎవరు నమ్మరు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. అలాగే దేశంలో పంటల బీమా అమలు కాని ఏకైక రాష్ట్రం అంటూ ఉంటే అది తెలంగాణ రాష్ట్రమే అని చెప్పేసి సంచలన విషయాలు చెప్పడం జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. గత నీ పాలనే కారణం. 10 ఏళ్ళు వరదలు కరువులతో రైతులు నష్టపోతే నువ్వు చేసిన సాయం ఏంది? నాడు రైతుల దిక్కైనా చూసినవా అని చెప్పేసి సూటిగా ప్రశ్నిస్తున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 10 ఏళ్ళు నీ పాలనలో వరదలు వచ్చినాయి. వరదలతో కరువులతో రాష్ట్రం అల్లాడిపోతుంది. మరి ఆ టైంలో నువ్వు రైతుల దిక్కు చూసినవా? రైతుల గురించి ఒక్కసారైనా ఆలోచించినవా? ఈరోజు వచ్చి రైతుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటైన విమర్శలు చేశారు. అంతేకాకుండా ఈ 10 ఏళ్లలో నువ్వు చేసింది ఏంది, ఎంతమంది రైతులకి నువ్వు నష్టపరిహారం చెల్లించినావు, లెక్కలతో పాటు నువ్వు సిద్ధమా అని చెప్పేసి కూడా ఆయన సవాల్ విసరడం జరుగుతుంది. ఆగస్టు నుంచే వర్షాలు పడలేదు, దీంతో రిజర్వాయర్లు నిండలేదు. అప్పుడు ఉన్నది బీఆర్ఎస్ సర్కారే. మేడిగడ్డ కుంగిపోయింది వాళ్ళ హయాంలోనే. బ్యారేజీని కాపాడుకునేందుకు నీళ్లను కిందికి వదిలేసింది కూడా వాళ్ళ హయాంలోనే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 3 నెలలైంది. ఇలాంటి కరువుకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని కేసీఆర్ చెప్పడం విడ్డూరమని మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్నారు. ఆగస్టు నుంచే వర్షాలు ఆగిపోయినాయి, రిజర్వాయర్లు కూడా ఏది నిండలేదు. కాంగ్రెస్ పార్టీ ఎలా బాధ్యులవుతుంది? ఇది మీరు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు చెప్పడం జరిగింది. అంతేకాకుండా కుంగిపోవటం, రిజర్వాయర్లు కూడా ఏది నిండలేదు, మేడిగడ్డ కుంగిపోయింది. దీనికి అన్నిటికీ కారణాలు ఎవరు? బీఆర్ఎస్ ప్రభుత్వమే. అప్పుడు అధికారంలో ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వమే కదా. 10 ఏళ్ళు పాలన ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ మాత్రం తెలియదా? ఇప్పుడు కావాలని చెప్పేసి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తాడు కేసీఆర్ అని చెప్పేసి ఘాటైన విమర్శలు చేశారు మంత్రి శ్రీధర్ బాబు.
మేము వచ్చి 3 నెలలైంది, అలాంటి కరువు కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే అని చెప్పేసి అంటడం చాలా విడ్డూరంగా ఉందని చెప్పేసి శ్రీధర్ బాబు చెప్పారు. మేము అధికారంలోకి వచ్చి 3 నెలలు మాత్రమే అయింది, మరి ఈ అధికారంలో 3 నెలల్లోనే మేము చాలా పనులు చేస్తున్నాము, రైతులకు దగ్గర వేయము, ప్రజల్లో మమేకం అవుతున్నాము. మరి మీరు గత 10 ఏళ్ల పాలనలో మీరు ఏ రోజైనా ప్రజల మధ్య ఉన్నారా, రైతులను గురించి ఆలోచించారా? మీరు ఈరోజు ఈ అబద్ధాలు ఆడటం చాలా విడ్డూరంగా ఉందని చెప్పేసి శ్రీధర్ బాబు అని ప్రశ్నించడం జరిగింది. రాష్ట్రాన్ని నిండా ముంచింది నువ్వే, నీ పాలన పాపాలే రైతులకు శాపాలైనాయి. డిప్యూటీ సీఎం బట్టి మంత్రుల ఉత్తమ్ శ్రీధర్ బాబు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై విరుచుకుపడటం జరిగింది. రాష్ట్రాన్ని దివాలా తీయించి కట్టకథలు చెప్తున్నారని బట్టి విక్రమార్క అంటున్నారు. గత బీఆర్ఎస్ పాలన 3 నెలల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా అని చెప్పేసి సవాలు విసురుతున్నారు. మరి గత బీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో 10 సంవత్సరాలు మీరు రాష్ట్రాన్ని పాలించారు, మేము వచ్చి 3 నెలలు అయింది, మీరు చర్చకు సిద్ధమా? మీరు చేసిన తప్పిదాలేంటి, మీరు చేసిన తప్పిదాలేంటి, బహిరంగంగా చర్చించుకుందాం, మీరు చర్చకు సిద్ధమా అని చెప్పేసి సవాలు విసురుతున్నారు. ఇరిగేషన్ పవర్ సెక్టార్లను సర్వనాశనం చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఇరిగేషన్ పవర్ హెక్టార్లను సర్వనాశనం చేసినని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. కృష్ణా నీళ్లను ఏపీ దోచుకుంటుంటే నోరెందుకు మెదపలేదని నిలదీశారు. మనకు రావాల్సిన, తెలంగాణకు రావాల్సిన కృష్ణా జలాల వాటా ఏదైతుందో అది ఏపీ ప్రభుత్వం తీసుకొని పోతుంటే మీరు ఒక్కరోజు కూడా నోరు తెరిచి మాట్లాడలేదు, మీరు దాని గురించి ప్రశ్నించలేదు, మీరు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది. ఈ రోజు వచ్చి నువ్వు రైతులకి పంట నష్టం జరిగింది, రైతులు వేసిన పంటలు ఎండిపోతున్నాయని చెప్పేసి ముసల కన్నీరు కారుస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు. నువ్వు ఏ రోజు కూడా మనకు రావాల్సిన కృష్ణా జలాల వాటా ఏదైతుందో దాని గురించి నువ్వు ఏ రోజు మాట్లాడలేదు. ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను తీసుకొని వెళ్తూ ఉంటే ఏ రోజు కూడా మీరు నోరు మెదపలేదు అని చెప్పేసి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఫోన్ ట్యాంపరింగ్లలో పెద్ద తలకాయలు జైలుకి వెళ్లాల్సిందే అని హెచ్చరించారు. ఎన్నికల కోసం కేసీఆర్ ముసల కన్నీరు కారుస్తున్నారని శ్రీధర్ బాబు అన్నారు. ఫోన్ ట్యాంపరింగ్లో ఎవరైతే ఉన్నారో అది ఎంత పెద్ద తలకాయలైనా సరే ఖచ్చితంగా మేము వదిలిపెట్టాం, వాళ్ళని జైల్లో పెట్టే తీరుతాము, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేస్తాము అని చెప్పేసి శ్రీధర్ బాబు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎన్నికల టైంలో వచ్చి ఇప్పుడు ప్రజలు గుర్తుకొచ్చారు మీకు, ఈ టైంలో వచ్చి ఎన్నికల ముందు మాత్రమే నీకు ప్రజలు గుర్తుకొస్తారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలు నీకు గుర్తుకు రారు. ఎన్నికల ముందు వచ్చి మీరు ముసలి కన్నీరు కారుస్తున్నారని చెప్పేసి ఒక ఘాటైన విమర్శలు చేశారు బీఆర్ఎస్ పార్టీ పైన. తెలంగాణ కష్టాలకు కారణం అయ్యా కొడుకులే, వారి తప్పిదాలతోనే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్తున్నారు. తెలంగాణ ఇప్పుడున్న ఈ పరిస్థితిలో ఇంత కరువు రావడానికి కారణం కూడా అయ్యా కొడుకులే అని చెప్పేసి కిషన్ రెడ్డి అన్నారు. వారు చేసిన పాపాలే ఈరోజు తెలంగాణకి శాపాలే అని కూడా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా వారి తప్పిదాలతోనే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగింది. అత్యంత వేగంగా కనుమరుగవుతున్న పార్టీ బీఆర్ఎస్. 10 ఏళ్ల మోదీ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది. బీఆర్ఎస్ మాదిరిగానే రైతులను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పడం జరిగింది. ఈ నెల 5న రైతు సత్యాగ్రహ కార్యక్రమాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. అతి తొందరగా కనుమరుగుతున్న పార్టీ ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కిషన్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్న పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ అవుతుంది. ముందు రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి అత్యధికంగా కాంగ్రెస్ పార్టీలోకి బీజేపీ పార్టీలోకి వలసలు జరుగుతున్నాయి. ఇలాగే కంటిన్యూ అయితే ఇక బీఆర్ఎస్ పార్టీ కనపడదు, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుంది అని చెప్పేసి ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే కిషన్ రెడ్డి చేశారు. అంతేకాకుండా ఇప్పుడు ఈ తెలంగాణ కష్టాలకు కారణం తండ్రి కొడుకులే అని చెప్పేసి మరొక సంచలన విషయాన్ని అయితే కిషన్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలను మోసం చేస్తుందని చెప్పేసి మరొక సంచలన ఆరోపణలు చేశారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ప్రజలకు చెప్పి రైతులకు చెప్పి ఏ విధంగా అయితే అధికారంలోకి వచ్చాక ప్రజల్ని మర్చిపోయిందో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా అదే దవలా నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల్ని మర్చిపోయింది, అలాగే రైతులను కూడా మర్చిపోతుంది అని చెప్పేసి కిషన్ రెడ్డి ఒక సంచలనమైన వ్యాఖ్యలకి తెరలేపారు. మేడిగడ్డపై ఎల్ఎన్టీనే అడగండి, కాంట్రాక్టర్లు ఆఫీసర్ల వాళ్ళే లోపాలని చెప్పేసి శ్రీనివాస్ గౌడ్ చెప్పడం జరిగింది. మరి పెద్ద ప్రాజెక్టులే కొట్టుకుపోతున్నాయి అంటే కాళేశ్వరంలో తప్పులు జరిగితే జరుగుండొచ్చు, రిపేర్లు చేసి నడుపుకోవాలి అంటూ ఒక సంచలనమైన కామెంట్ చేశారు. పెద్ద ప్రాజెక్టులో కొట్టుకొని పోతున్నాయి కదా, కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత ఆ ప్రాజెక్టుతో పోల్చుకుంటే ఏదైనా తప్పిదాలు జరిగితే దాన్ని మీరు సరిదిద్దుకొని పనులు జరిపించుకోవాలి, కానీ ఇలా దాన్ని మూలక పడేయడం మంచిది కాదు. మేడిగడ్డపై ఏదైతే ఆరోపణలు వస్తున్నావో ఆ ఆరోపణలను కూడా దాని మొత్తానికి పూర్తి బాధ్యత ఎల్ఎన్టీనే, దానికి సంబంధించిన కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు, దానికి పనిచేసిన అధికారులు మాత్రమే దానికి పూర్తి బాధ్యత వహించాలి, దానికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నాడు. కాంట్రాక్టర్లలో ఆఫీసర్లు చేసే తప్పుల వల్ల ప్రాజెక్టుల లోపాలు తలెత్తడం సహజమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మేడిగడ్డలో కూడా అలాగే జరిగి ఉండొచ్చని చెప్పారు. వాటిని అలాగే వదిలేయకుండా రిపేర్లు చేయించుకొని నడిపించుకోవాలన్నారు. సోమవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
అప్పుడు 10 సంవత్సరాలు అధికారంలో ఉంది మీరే కదా మరి శ్రీనివాస్ గౌడ్ గారు. మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉండి మీరు మీ అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవచ్చు. పోలీస్ శాఖని మీకు ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. మీకు కావాల్సిన అంతమంది ఫోన్లు ట్యాపరింగ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన వాళ్ళ దగ్గర నుంచి సమాచారం రాబట్టుకోవచ్చు. మరి అదే మేడిగడ్డపై మీరు ఎందుకు చిన్న చూపు చూశారు? అదే అధికారులను మేడిగడ్డ పనిచేయాలని చెప్పి మీరు గట్టిగా మంచిగా పనిచేయాలని చెప్పి మీరు ఎందుకు వాళ్ళని హెచ్చరించలేకపోయారు? అంటే మేడిగడ్డ లోపాల మొత్తం ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు చేశారు, అప్పుడున్న ఇంజనీర్లు చేశారు. అంటే మీరు టోటల్గా అధికారుల మీద నెట్టేసి మీరు చేతులు దులుపుకోవాలని చూస్తున్నారు. అంటే మీకు ఏ సంబంధం లేదా? అది ఎవరి హయాంలో స్టార్ట్ చేశారు, ఎవరి హయాంలో నిర్మించారు, ఎవరి హయాంలో పూర్తి చేశారు? అసలు అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏం లోపాలు జరుగుతున్నాయని మీకు తెలియకుండానే మీరు బిల్లులు పాస్ చేశారా? అంటే ఎటువంటి క్వాలిటీ జరుగుతుంది, ఎలాంటి క్వాలిటీ సిమెంట్ వాడుతున్నారు, దానికి ఎలాంటి క్వాలిటీ ఐరన్ వాడుతున్నారు, దాని క్వాలిటీలో పరిశీలనలు ఏంటని ఏ రోజైనా మీరు వెళ్ళి పరిశీలించారా? అంటే మీరు అధికారంలో ఉన్నారు కదా, అది మీ బాధ్యత కదా. ఈరోజు మాకు ఏ సంబంధం లేదు, అది ఎల్ఎన్టీనే అధికారులకే దానికి సంబంధించిన ఇంజనీర్లకే సంబంధం అని చెప్పేసి మీరు ఎలా చెప్తున్నారు? ఇలా మీరు చెప్తున్నంత కాలం ఇలాగ మిమ్మల్ని ప్రజలందరికీ క్లియర్గా తెలుసు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది. ఈ టైంలో కూడా మీరు ఇంకా అబద్ధాలు ఆడి ప్రజల్ని మోసం చేయాలని చూస్తే ఇంకా మీ పార్టీ పతనం అవుతుంది. ఎదుటి వాళ్ళ మీద బురద జల్లటం మానేయండి. ఫస్ట్ మీ తప్పిదాలు అనేది క్లియర్గా అర్థమైపోయింది. మేడిగడ్డకి మీకు సంబంధం లేదని చెప్పేసి అసలు మీరు ఎలా చెప్తున్నారు? 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి మీకు కావాల్సినట్టుగా మీరు అధికారాలను వాడుకుంటూనే ఉన్నారు. అసలు ఎటువంటి క్వాలిటీ ఎలా ఉంది, అక్కడ ఎటువంటి సిమెంట్ వాడుతున్నారు, ఎటువంటి రాడ్ వాడుతున్నారు, అసలు ఎవరు దానికి పనిచేస్తున్నారు? ఆ శాఖ అధికారులను మీరు ఏ రోజున ప్రశ్నించారా? అసలు అక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి మీరు ఏ రోజైనా చూసారా? ఆ దిక్కు వెళ్ళి అసలు చూడటం చూసారా? ఈరోజు మాకు సంబంధం లేదని చెప్పేసి మీరు ఎలా అంటారు? పెద్ద పెద్ద ప్రాజెక్టులే కొట్టుకోబోతున్నాయి. అలాగే కాళేశ్వరంలో కూడా తప్పులు జరిగి ఉండొచ్చు అని చెప్పేసి మీరు అంటున్నారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులో ఎక్కడ ప్రాజెక్టులు కొట్టకపోయినాయి? అసలు దేశంలో భారీ ఎత్తున నిర్మించిన ప్రాజెక్టులు ఎన్ని ఉన్నాయి? అసలు ఎన్ని ప్రాజెక్టులు కొట్టకపోయినాయి? అసలు ఎన్ని ప్రాజెక్టులు కుంగిపోయినాయి? ఒకసారి మీరు ప్రజలకు వివరించండి. ఒకసారి కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టి ఎంతకాలం అయింది? అప్పుడే దానికి గతి ఎందుకు పట్టింది? కారణం ఏంటి? క్వాలిటీ లోపమా, అధికార లోపమా, అప్పుడు గత ప్రభుత్వం మీ ప్రభుత్వం లోపమా? మరి ఈరోజు వచ్చి ఎల్ఎన్టీ సమస్యకే దానికి మాకు సంబంధం లేదని చెప్పేసి మీరు చెప్తున్నారు. అసలు ఆ వర్క్ని మీరు ఎల్ఎన్టీ సంస్థకి ఇచ్చింది ఎవరు? అంటే మీకు తెలియకుండానే ఎల్ఎన్టీ సంస్థ వాళ్ళు వచ్చి వర్క్ అంటే ఆ పని ప్రారంభించారా? మీకు తెలియకుండానే కాళేశ్వరం డిజైన్ రూపొందించారా? మీకు తెలియకుండానే పనులు స్టార్ట్ చేశారా? అది ప్రభుత్వం తెలియకుండానే జరిగిందా ఇంతకాలం ఆ పనులన్నీ? గత 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. మీకు ఏం తెలియకుండానే కాళేశ్వరం పనులు మొదలుపెట్టారా? అసలు ప్రభుత్వానికి తెలియదా కాళేశ్వరం పనులు స్టార్ట్ అయిన ప్రభుత్వానికి తెలీదా? కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వరకు ఏదైనా సరే పూర్తి బాధ్యత మీదే, మీ ప్రభుత్వానిదే. ఖచ్చితంగా మీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లనే ఈరోజు కాళేశ్వరానికి ఆ గతి పట్టింది. ఇది నిజమా కాదా? దీనికి మీరు సమాధానం ఇచ్చుకొని తీరాలి ప్రజలందరికీ కూడా. మీరు ఈరోజు చేస్తున్న వ్యాఖ్యలు చాలా హాస్యాస్పదమైన వ్యాఖ్యలు. మాకు సంబంధం లేదని ఈ మాట అన్నారో అది చాలా హాస్యాస్పదంగా ఉంది. ప్రజల్లో ఇంకా మీకు వ్యతిరేకత మొదలవుతుంది. ఒక పక్క కేటీఆర్ ప్రజల ముందుకెళ్ళి ప్రజల యొక్క ప్రేమ పొందాలి, ప్రజల్లో ఉండాలి, ప్రజల గురించి ఫైట్ చేయాలని చూస్తుంటే ఈ తరుణంలో మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఇంకా చాలా దారుణంగా ఉంటుంది. ముందు పొజిషన్, మీ పార్టీ పొజిషన్ ఇంకా దారుణంగా ఉంటుంది. ఇంకా దారుణమైన గ్రాఫ్ పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. దయచేసి ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడండి. దయచేసి ఇప్పటికైనా ప్రజల యొక్క ప్రేమ పొందాలంటే నిజాలు మాట్లాడండి. వరంగల్ నుంచి కావ్య, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లు పెండింగ్. ఇప్పటి వరకు 14 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖార్గే నేతృత్వంలో సిఈసి మీటింగ్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. వరంగల్ నుంచి కావ్య ఫైనల్గా కడియం శ్రీహరి కూతురు వరంగల్ నుంచి పోటీ చేయడానికి సిద్ధమైంది. కడియం శ్రీహరి కూతురు కావ్యకి లోక్సభ బరిలో దిగడానికి కాంగ్రెస్ పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇప్పటి వరకు కూడా కడియం శ్రీహరికి అవకాశం ఇస్తారని చెప్పేసి అనుకున్నారు. కానీ అనూహ్యంగా కడియం శ్రీహరి కూతురు కావ్యకి ఇవ్వడం జరిగింది. కడియం శ్రీహరి తన కూతురికి ఇవ్వాలని చెప్పేసి అధిష్టానాన్ని కోరటం జరిగింది. అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని సర్వేలు నిర్వహించి అందులో కడియం శ్రీహరికి మెజార్టీ ప్రజలు తనకి పట్టం కట్టాలని చూస్తున్నారని తెలిసింది. కానీ కడియం శ్రీహరి మాత్రం తన కూతురికి లోక్సభ
నుంచి బరిలో దిగడానికి తనకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరింది. అదేవిధంగా కావ్యకి లోక్సభ ఎన్నికల్లో దిగడానికి వరంగల్ తరపున కాంగ్రెస్ పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తిహార్ జైలుకు ఏప్రిల్ 15 వరకు జ్యుడిషియల్ రిమాండ్. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తిహార్ జైలుకు వెళ్ళడం జరుగుతుంది. తిహార్ జైల్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ని తిహార్ జైలుకు పంపిస్తున్నారు అధికారులు. మరి అతనికి 2వ నెంబర్ సెల్ను ఏర్పాటు చేశారు. ఆ సెల్లో ఆయనకు కావాల్సిన ప్రత్యేకమైన సెల్ కేటాయించారు. ఈడీ విజ్ఞప్తి మేరకు ఉత్తర్వులు జారీ చేసిన రౌస్ రెవెన్యూ కోర్టు కేజ్రీవాల్కు జైలు నెంబర్ 2లోనే ప్రత్యేక సెల్ కేటాయింపు. డిజిటల్ పరికరాల పాస్వర్డ్లు చెప్పట్లేదన్న అధికారులు, విచారణకు కేజ్రీవాల్ సహకరించట్లేదన్న ఈడీ వాదనతో ఏకీభవించిన కోర్టు కేజ్రీవాల్కు రిమాండ్. జైల్లో ప్రత్యేక సౌకర్యాలు కోరిన కేజ్రీవాల్ న్యాయవాదులు తిహార్ జైలు సెల్ నెంబర్ 2లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ని పెట్టడం జరుగుతుంది. మరి ఆ సెల్ నెంబర్ 2లో అతనికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి అని చెప్పేసి కోర్టుని కోరడం జరిగింది కేజ్రీవాల్ యొక్క న్యాయవాదులు. కానీ కోర్టు మాత్రం దానికి అంగీకరించలేదన్నట్టుగా క్లియర్గా అర్థమవుతుంది. అంతేకాకుండా ఈడీ వాళ్ళు కూడా కోర్టుకి వాళ్ళ యొక్క వాదన వినిపించారు. కేజ్రీవాల్ మాకు సహకరించట్లేదు, మాకు కావాల్సిన సమాచారాలు ఇవ్వట్లేదు, మేము అడిగిన ప్రశ్నలు దాటవేస్తున్నారు, మా ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వట్లేదు, కాబట్టి కేజ్రీవాల్ని ఇంకా కొన్ని రోజులు మా కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది గతంలో కూడా. అయితే రౌస్ రెవెన్యూ కోర్టు మాత్రం కేజ్రీవాల్కు తిహార్ జైలుకు పంపించాలి, ఈ నెల 15 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించిందని చెప్పేసి క్లియర్గా ప్రచురించడం జరిగింది. ఇప్పటి వరకు జరుగుతున్న ఈ లిక్కర్ స్కామ్లో ఏదైతే ఉందో, ఈ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ ఇంతవరకు కూడా మాకు కరెక్ట్గా సహకరించలేదు, మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పట్లేదు, మా ప్రశ్నలన్నీ దాటవేస్తున్నారని చెప్పేసి కోర్టుకి వివరించుకుంది ఈడీ. డిజిటల్ పరికరాల పాస్వర్డ్లను చెప్పట్లేదు, ఈ డిజిటల్ పరికరాల యొక్క పాస్వర్డ్లు మాకు చెప్పట్లేదు, ఆ పాస్వర్డ్లు చెప్తే అందులోనే ఇంకా ముఖ్యమైన సమాచారం చాలా ఉంది, దాని పాస్వర్డ్ చెప్పినట్లయితే మేము దాన్ని ఓపెన్ చేస్తే చాలా వరకు ముఖ్యమైన సమాచారం బయటకు వస్తుంది. కానీ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మాకు సహకరించట్లేదు, ఆ పాస్వర్డ్ నెంబర్లు కూడా మాకు చెప్పట్లేదు అని చెప్పేసి కోర్టుకు వివరించడం జరిగింది. దానికి కోర్టు కూడా ఈడీ వాదనను కోర్టు కూడా ఏకీభవించినట్టు మనకి తెలుస్తుంది. కేజ్రీవాల్కు రిమాండ్, జైల్లో ప్రత్యేక సౌకర్యాల కోసం కోరిన కేజ్రీవాల్ న్యాయవాదులు. మరి కేజ్రీవాల్ న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో కేజ్రీవాల్కి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలి, ఆయన ఒక ఢిల్లీకి సీఎం కాబట్టి తనకి ప్రత్యేకమైన సెల్ ఇవ్వాలి, ఆ సెల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కోర్టుకి వారు వాదన వినిపించారు. టాపింగ్ వెనుక బీఆర్ఎస్ సుప్రీం, ఆయన ఆదేశాలతోనే ఆపరేషన్ పార్టీ హ్యాట్రిక్ విజయం కోసమే పనిచేశాం, ఎన్నికల ఎస్కార్ట్స్ వాహనాల్లో బీఆర్ఎస్ డబ్బు తరలింపు, ప్రతిపక్ష నేతల కట్టడి చేసి వారిని గులాబీ పార్టీలోకి చేరేలా ఒత్తిడి తెచ్చాం, మునుగోడు దుబ్బాక బైపోల్ ట్యాపింగ్ ద్వారానే ఇతర పార్టీల అభ్యర్థుల డబ్బు సీజ్, రాధాకృష్ణరావు వాంగ్మూల సంచలన విజయాలు బయటకు వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ సుప్రీం ఆదేశాలతోటి మేము పనులన్నీ చేశాము, ప్రతిపక్షాల మీద ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం కోసం వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చాం, వాళ్ళ మీద మానసికంగా ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని బెదిరించి మరి మేము మా పార్టీ బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయ్యేలా ఒత్తిడి తీసుకొచ్చామని చెప్పేసి సంచలన విషయాలు అయితే బయటకు వచ్చాయి. అదే కాకుండా ఎన్నికలలో ఎస్కార్ట్ వాహనాలలో డబ్బు కూడా తరలించాము, అది ప్రభుత్వ వాహనాలలో, పోలీసు వాహనాలలో, ప్రైవేటు వాహనాలకు కూడా గవర్నమెంట్ స్టిక్కర్ అంతించి దానికి ఎస్కార్ట్స్ పెట్టి కూడా డబ్బు తరలించాము అని చెప్పేసి సంచలన నిజాలు బయటకు తీసుకొచ్చారు. ప్రతిపక్ష నేతలు కట్టడి చేసి వారి గులాబీ పార్టీలో చేర్చుకునేందుకు మేము రకరకాలుగా ప్రయత్నాలు చేశాము, వారిని అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసి బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయ్యేలా చేశాము. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో 3వసారి ఖచ్చితంగా గెలవాలి అనే ఉద్దేశంతో మేము పనిచేసాము, మాకు బీఆర్ఎస్ పార్టీ సుప్రీం నుంచి ఆదేశాలు వచ్చాయి, సుప్రీం ఆదేశాల మేరకు మేము పనిచేసామని చెప్పేసి సంచలనమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరి బీఆర్ఎస్ పార్టీ సుప్రీం ఎవరు అనేది ఇప్పుడు ఒక పెద్ద హాట్ టాపిక్గా మారిపోయింది రాష్ట్రంలో. ఈ బీఆర్ఎస్ పార్టీ సుప్రీం ఎవరు, అసలు ఎవరు ఆయన, ఎంత స్థాయిలో ఉన్న అధికారి, ఎంత స్థాయిలో ఉన్న లీడర్ ఆయన అని చెప్పేసి రాష్ట్ర ప్రజల్లో ఒక ఇంత ఆసక్తి కనబడుతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి రాష్ట్రం మొత్తం హాట్ టాపిక్గా మారింది. అదే క్రమంలో ఈరోజు బీఆర్ఎస్ సుప్రీం అంటూ మరొక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. మరి ఆ సుప్రీం ఎవరు, అతనికి ఏ విధమైన శిక్షలు వేస్తారు గవర్నమెంట్ అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రతిపక్ష నేతలతో పాటు గులాబీ లీడర్ల ఫోన్లు ట్యాపింగ్, వారి ఫ్యామిలీ అనుచరులు, వ్యాపారవేత్తలపై నిఘా. ప్రతిపక్ష నేతలపైనే కాదు, సొంత పార్టీ వాళ్ళపైన కూడా ఫోన్ ట్యాపింగ్ నిఘా పెట్టారు అప్పటి అధికారంలో ఉన్నట్టు బీఆర్ఎస్ పార్టీ. మరి ఆ సొంత పార్టీలో ఎవరైతే ప్రతిపక్ష పార్టీలతోటి టచ్లో ఉన్నారో, ఎవరైతే ప్రతిపక్ష నాయకులతోటి సన్నిహితంగా మెలుగుతున్నారో అని తెలుసుకొని వాళ్ళని కూడా బెదిరించి ఎక్కడికి పోకుండా వాళ్ళు నోరు
తెరవకుండా చేయడం జరిగింది. అప్పుడున్న పార్టీ ఏదైతే ఉందో, అప్పుడున్న అధికారంలో ఉన్న పార్టీ ఏదైతే ఉందో, మరి వారి ఫ్యామిలీలతో పాటు వాళ్ళ అనుచరుల పైన కూడా నిఘా పెట్టడం జరిగింది. వాంగ్మూలంలోని కీలక విషయాలు బీఆర్ఎస్ సుప్రీం ఆదేశాల మేరకే నాకు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ పోస్ట్, సామాజిక వర్గం ఆధారంగానే ఇంటెలిజెన్స్ డీఐజీగా ప్రభాకర్ రావు, ప్రణీతిరావు, భుజంగరావు, వేణుగోపాలరావు, తిరుపతి అన్నలతో టీం ఏర్పాటు, దుబ్బాక మునుగోడు ఉప ఎన్నికల్లో ఫోన్లు ట్యాపింగ్ చేశాం. అందులో భాగంగానే బేగంపేటలో రఘునందన్ రావు బంధువులకు చెందిన వారికి కోటి సీజ్ చేశాము. గాంధీనగర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరు నుంచి 3.5 కోట్లు స్వాధీనం చేసుకున్నాం. బీఆర్ఎస్ డబ్బును తరలించే బుల్లెరో వాహనాలకు గవర్నమెంట్ వెహికల్ స్టిక్కర్, అదే ఇందాక మనం చెప్పుకున్నాం, ఏదైతే ప్రైవేట్ వెహికల్లో డబ్బును తరలిస్తున్నారో ఎన్నికల కోసం అని చేసి వాటికి గవర్నమెంట్ స్టిక్కర్ వేసి పైగా దానికి ఒక ఎస్కాట్, పోలీసులు ఎస్కాట్ పెట్టి మరీ డబ్బు తరలించారు అప్పటి ప్రభుత్వం. అంటే మిగతా పార్టీ వాళ్ళు డబ్బు తరలించాలి అంటే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ డబ్బు ఎటువైపు వెళ్తుంది, ఏ రూట్లో వెళ్తుంది, అది ఎంత వెళ్తుంది అని క్లియర్గా తెలుసుకొని ఆ డబ్బు సీజ్ చేశారు. అప్పుడు అధికారంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా ఆ డబ్బుని ప్రైవేట్ వెహికల్లో, గవర్నమెంట్ వెహికల్లో, పోలీస్ వెహికల్లో పెట్టేసి వాటికి పూర్తిగా బందోబస్తు కల్పించి మరీ వాటిని పంపించడం జరిగింది. రాధాకృష్ణారావు ఆధ్వర్యంలో వాటిని పోలీసులు రాధాకృష్ణారావు ఆధ్వర్యంలోనే పోలీసులు ఎస్కాట్ జరిగింది. ఆ ఎస్కాట్ ఎవరికి, ఏదైతే ఎన్నికల టైంలో డబ్బులు ప్రజలకు పంచాలని, డబ్బులు ఆయా నియోజకవర్గాలకు పంపించడం కోసం పోలీసులు ఎస్కాట్ పెట్టి మరీ దాన్ని నియోజకవర్గాల్లో పంపిణీ చేయడం కోసం పంపించారు. ప్లాన్ విషయాలన్నీ వాట్సాప్ సిగ్నల్, స్నాప్చాట్లలో డిస్కస్ చేసేవాళ్ళు. స్పెషల్ ఆపరేషన్ టీంతో ప్రతిపక్ష పార్టీలో బలమైన నాయకులను కట్టడి చేశాం. బీఆర్ఎస్లో చేరేలా వారిపై ఒత్తిడి తీసుకొచ్చాం. 2016 నుంచే ఈ ప్లాన్ మొదలుపెట్టారంట. 2016 నుంచే ఫోన్ ట్యాపింగ్ అనేది మొదలుపెట్టారు. ఎవరైతే ప్రతిపక్ష నేతలు బలమైన వాళ్ళు ఉంటారో, ఎవరైతే ప్రతిపక్షంలో అప్పుడు ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మీద ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళు నోరెత్తకుండా చేశారు. ప్రతి ఒక్క మనిషికి ఎవరికో ఒకరికి ఏదో ఒక చిన్న లోపం ఉంటుంది. కుటుంబ సమస్యలే కావచ్చు, ఆయన సొంత సమస్యలే కావచ్చు, వ్యాపార సమస్యలే కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదో ఒక సమస్య అయితే ఉంటుంది. ఆ సమస్యను తెలుసుకొని మీరు కనుక నోరు వెత్తితే ఈ సమస్యను మీ యొక్క పరువును బయటపడేస్తాం. మీరు మాట్లాడిన ఫోన్ ట్యాపింగ్, మీకు సంబంధించిన అన్ని డేటా మొత్తం మా దగ్గర ఉంది. మీరు నోరు తెరిచారనుకోండి, ఇది బయటకు పంపిస్తా, మీ పరువు పోతుంది, మీ ఫ్యామిలీ పరువు పోతుంది అని చెప్పి బెదిరించి మరీ వాళ్ళ నోరు మూపించి కూర్చోబెట్టారు. ప్రభుత్వాన్ని ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ చేయటం, వాళ్ళ పర్సనల్ డేటా అంతా తెలుసుకోవటం, వాళ్ళు మాట్లాడకుండా చేయటం, అంతేకాకుండా వాళ్ళ దగ్గర నుంచి భారీ సంఖ్యలో అత్యధికంగా డబ్బు లాగటం, ఇలా చేశారు. అప్పుడు ఎంత అరాచకం. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణ వాంగ్మూలంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన వాంగ్మూలం కాపీ సోమవారం బయటకు వచ్చింది. అందులో ఆయన ప్రస్తావించిన విషయాలు అందరికీ ఆశ్చర్యాన్ని గురిచేశాయి. 2016 నుంచే ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఆయన వెల్లడించారు. 2014 బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2016 సామాజిక వర్గానికి దృష్టిలో పెట్టుకుని ప్రభాకర్ రావుకు ఇంటెలిజెన్స్ డీఐజీగా అప్పటి సర్కార్ నియమించిందని పేర్కొన్నారు. ఆ తర్వాత ప్రభాకర్ రావు నల్గొండ నుంచి ప్రణీతిరావును, రాచకొండ నుంచి భుజంగరావును, సైబరాబాద్ నుంచి వేణుగోపాలరావును, హైదరాబాద్ నుంచి తిరుపతిను ఎంపిక చేసుకొని టీమ్గా ఏర్పాటు చేశారని తెలిపారు. హైదరాబాద్ రాజకీయాలతో పాటు ఇతర అంశాలను సంబంధించిన అంశాలపై పట్టు ఉండేందుకు తనను బీఆర్ఎస్ 2017లో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా నియమించినట్టు వెల్లడించారు. ఆ తర్వాత గుట్టమ్మలు తాను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్గా నియమించారని, అక్కడ గుట్టమ్మలు 2 ఏళ్లుగా పనిచేశారని, తర్వాత ఆయన్ను పనిచేశారు. రోజుకి ఒక్కొక్క సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈరోజు ఈయన చెప్పిన ఎంత సంచలన విషయాలంటే మరి ఇంకా ముందు ఎలాంటి విషయాలు రాబోతున్నాయి, అసలు దీంట్లో ముందు మెయిన్ నాయకుడు ఎవరు, అసలు ముఖ్యంగా ఆ బీఆర్ఎస్ పార్టీ సుప్రీం ఎవరు, ఆ సుప్రీం ఆదేశాలతోటి మేము అన్నీ చేసామని చెప్పేసి అంటున్నారు. అంతేకాకుండా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ 3వ అధికారంలో రావడం కోసం మేము ఎంతో ప్రయత్నం చేశాము, అది కూడా అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అధికారులు చెప్తేనే, నాయకులు చెప్తేనే మేము చేశాము అని చెప్పేసి క్లియర్గా చెప్పాడు. మేము వచ్చేస్తాం, చేర్చుకోండి. కాంగ్రెస్కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల రిక్వెస్ట్, దాదాపు 25 మంది ఆసక్తి, అధికార పార్టీ నిర్ణయం కోసం వెయిటింగ్. మరి మేము కూడా పార్టీలోకి వచ్చేస్తాము, రాష్ట్రంలో మా పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని చెప్పేసి ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీని వేడుకోవడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు మేము కూడా వచ్చేస్తాం, దయచేసి మమ్మల్ని మీ పార్టీలో జాయిన్ చేసుకోండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని వేడుకోవడం జరుగుతుంది.
అధికారిక పార్టీ నిర్ణయం కోసం వెయిటింగ్ చేస్తున్నారు. ఈరోజు అధికారంలో ఏదైతే ఉందో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కోసం అధికార పార్టీ నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడైతే వాళ్ళు ఓకే వచ్చేయండి అంటే కొలలుగా అందులో జాయిన్ అవుతారు. పదుల సంఖ్యలో వెళ్ళి జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఎమ్మెల్సీలు. ఇది మనకు క్లియర్గా అర్థమవుతుంది. మేము వచ్చేస్తాం చేర్చుకోండి కాంగ్రెస్కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల రిక్వెస్ట్. దాదాపు 25 మంది ఆసక్తి అధికార పార్టీ నిర్ణయం కోసం వెయిటింగ్. దాదాపు 25 మంది ఎమ్మెల్సీలు రెడీగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం కోసం. ఒకవేళ ఇదే జరిగితే మరికొంత దిగజారడం ఖాయం, మరికొంత గ్రాఫ్ పడిపోవడం ఖాయం బీఆర్ఎస్ పార్టీకి. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకి తన గ్రాఫ్ పడిపోతుంది. రోజు రోజుకి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు ప్రతి ఒక్కరు కూడా ఆ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఎమ్మెల్సీలు కూడా 25 మంది ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతాం, మమ్మల్ని కూడా జాయిన్ చేసుకోండి ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీని. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఇదే టైంలో సుమారు 25 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్సీలు హస్తం పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్టు సమాచారం జరిగింది. లోక్సభ ఎన్నికల లోపే జాయినింగ్ పూర్తి చేయాలని వారి నుంచి అధికార పార్టీకి రిక్వెస్ట్ వస్తున్నట్టు సమాచారం. ఈ లోక్సభ ఎన్నికలు ఏదైతే ఉందో లోక్సభ ఎన్నికలు పూర్తయ్యే లోపే మమ్మల్ని జాయిన్ చేసుకోండి ప్లీజ్ అని చెప్పేసి రేవంత్ సర్కార్ని రిక్వెస్ట్ చేస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. తనకు సన్నిహితంగా ఉండే మంత్రులు, ఎమ్మెల్యేల వద్దకు వెళ్ళి చేరికల ప్రతిపాదనను పదే ప్రస్తావిస్తున్నట్టు తెలిసింది. ఎమ్మెల్సీల చేరికల విషయంలో తాము ఓ ప్లాన్తో ఉన్నామని ఓ సీనియర్ మంత్రి వెల్లడించారు. ముందు అసెంబ్లీలో 26 మంది ఎమ్మెల్యేలను చేర్చుకోవడం టార్గెట్, ఆ తర్వాత ఎమ్మెల్సీలపై ఫోకస్ పెడతామని చెప్పేసి వివరించారు. ముందు మా టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ ముందు ఎమ్మెల్యేలను చేర్చుకోవాలి, అసెంబ్లీలో మా సంఖ్యాబలం పెంచుకోవాలి, ఆ తర్వాత ఎమ్మెల్సీల గురించి ఆలోచిస్తామని చెప్పేసి ఒక కాంగ్రెస్ పార్టీ మంత్రి చెప్పడం జరిగింది. ఎమ్మెల్సీలను అయితే మేము జాయిన్ చేసుకుంటాం కానీ ఇప్పుడు కాదు, దానికి ఇంకా టైం ఉంది, ఫస్ట్ మాత్రం మేము ఎమ్మెల్యేలను చేసుకుంటాము, ఎందుకంటే ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాకు సంఖ్యాబలం ఎక్కువ కావాలి కాబట్టి ఖచ్చితంగా మేము ఇప్పుడు ఎవరైతే గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు మా పార్టీలో జాయిన్ చేసుకుంటాం, అప్పటి వరకు మీరు ఆగండి, అప్పటి వరకు మీరు తొందరపడకండి, ఖచ్చితంగా జాయిన్ చేసుకుంటాం కానీ దానికి కొంత సమయం ఉంది, అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి అని చెప్పేసి కాంగ్రెస్ తరపున కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్పడం జరుగుతుంది. కానీ వారు మాత్రం ఈ లోక్సభ ఎన్నికల్లోపే మేము జాయిన్ అవుతాము, దయచేసి మమ్మల్ని కూడా మీ పార్టీలో జాయిన్ చేసుకోండి అని కంగారు పెడుతున్నారు. కారణం ఏంటి? ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సన్నిహితంగా వెలుగుతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నారు మమ్మల్ని కూడా పార్టీలో జాయిన్ చేసుకోమని చెప్పండి అని వాళ్ళని బ్రతిలాడడం జరుగుతుంది. ఈ ఎమ్మెల్సీలు కూడా ఈ 25 మంది ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే సన్నిహితంగా వెలుగుతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మమ్మల్ని పార్టీలో జాయిన్ చేసుకోమని చెప్పండి, మీరు సిఫార్సు చేయండి అని చెప్పేసి వాళ్ళు వేడుకుంటున్నారు.